తెలంగాణలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక ఇవాళ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటోంది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక మిగిలిన అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. ఈ సమయంలో ఈదురుగాలులు వీస్తాయని, వాటి వేగం 40 కిలోమీటర్ల వరకు ఉంటుందని తెలిపింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. వైశాలి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళటి నుంచి దాదాపు భారీ వర్షం కురవనున్నట్లయితే వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణకైతే అతి భారీ వర్ష సూచన ఉంది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి భారీ వర్షం పడే అవకాశం అయితే ఉంది. అయితే 10-12 జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ. గాలి దుమారంతో పాటు పిడుగులు కూడా భారీగా పడున్న అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు పిడుగులతో దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్లలో గాలులు వీస్తాయంటూ కూడా తెలిసింది. అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. దాదాపు రానున్న 4 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలిపింది. అయితే ఇవాళ ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ ఈ 4 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా హెచ్చరించింది వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ తెలుస్తుంది. అయితే ఈ మేరకు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక మిగిలిన అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులతో కూడిన ఒక మోస్తారు వర్షం కురుస్తుందంటూ కూడా తెలిపింది. అయితే ఈ సమయంలో ఈదురు గాలులు కూడా వీస్తాయి. దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో స్పీడ్ గా ఉంటాయంటూ కూడా తెలుస్తుంది. వైశాలి, ఛత్తీస్గఢ్ మీదుగా ఏర్పడినటువంటి బలమైన సుడిగుండం నైరుతి రుతుపవనాలు బలపడడంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు సహా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయి. అయితే రేపు ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, జయశంకర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలుస్తుంది. ప్రజలు ఈదురుగాలులు, ఉరుములు, పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో ప్రజలు రాబోయే 3 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలి. వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి బలమైన సుడిగుండం ప్రభావంతో ఇవాళ నుంచి దాదాపు బుధవారం వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు, అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే తెలిపింది. ముఖ్యంగా జూలై 7వ తారీఖు, 8వ తారీఖున వర్షపాతం ఎక్కువగా ఉంటున్నట్టు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఇవాళ తెలంగాణలో రోజంతా కూడా మేఘావృతమై ఉంది. అయితే సాయంత్రానికి దాదాపు ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా కూడా సాయంత్రంలో వర్షం స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వానలు పడతాయంటూ కూడా అంచనా వేస్తున్నారు. అయితే సాయంత్రం బలమైన ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ఛాన్స్ ఉన్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు కూడా వెళ్లాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ హెచ్చరికలు పాటించాలి. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అలర్ట్స్ ను కూడా దాదాపు ఫాలో కావాలి. ఎప్పటికప్పుడు సూచనలు కూడా ఎప్పటికప్పుడు ఫాలో కావాలంటూ కూడా చెప్తున్నారు. మొత్తానికి సాయంత్రం 4 నుంచి 5 గంటల సుమారు నుంచి ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలున్నాయి. అలాగే హైదరాబాద్ విషయానికి వస్తే కూడా సాయంత్రం ఇప్పటికే ఉదయం నుంచి కూడా మేఘాలు, మబ్బులు కమ్ముకున్నట్టయితే కనిపిస్తుంది. మనకు వాతావరణం చాలా చల్లగా ఉంది. సో మొత్తానికి సాయంత్రం 5 గంటల సుమారులో హైదరాబాద్ లో కూడా భారీ వర్ష సూచన అయితే ఉంది. కానీ 1 గంట 2 గంటల పాటు హైదరాబాద్ లో అయితే వర్ష సూచన కనిపిస్తుంది. దాదాపు సాయంత్రం 6 గంటల వరకు కూడా హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇటు పటాన్ చెరువు, మరో పక్క షాద్ నగర్, జడ్చర్ల వరకు కూడా, అలాగే హిమాయత్ నగర్ అంటే హైదరాబాద్ కి చుట్టుపక్కల ఉన్న శివారు ప్రాంతాల్లో కూడా ఈ వర్ష సూచన అయితే కనిపిస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ వినోద్.